వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మరో లింక్ పెడుతోంది. ఇప్పటికే 2 సార్లు సర్వే చేపట్టిన సర్కార్ మరో సర్వేకు రెడీ అవుతోంది. అప్లికేషన్లు మరోసారి వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించింది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రజలు గ్రామ సభల్లో తీవ్ర అభ్యంతరం చెప్పడంతో మరోసారి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు సర్క్యులర్ జారీ చేసింది. గ్రామ సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు భారీ దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాల్లో కలిపి 1,00,000కు పైగా అప్లికేషన్లు వచ్చిన వారిలో అర్హులు 5,000 మందే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిపై అధికారులు గ్రామాల్లో సర్వే చేసి అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా 72,000 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు అందజేశారు. వీటిని కూడా పరిశీలించి అనర్హులు ఉంటే తొలగించాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన అప్లికేషన్లను అధికారులు 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. దరఖాస్తులను L1, L2, L3గా విభజించారు. వీటిలో L1లో అప్లికేషన్లను సొంత జాగా ఉండి ఇళ్లు లేని వాళ్లు, L2లో స్థలం, ఇల్లు రెండూ లేని వాళ్లు, L3లో అద్దె ఇంట్లో ఉంటున్నవారు, రేకుల షెడ్డు, పెంకుటిండ్లలో ఉన్నవారిగా విభజించారు. ప్రస్తుతం L1 పబ్లిక్ కు ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా L2లో స్థలం, ఇల్లు లేని వారిని 2వ దశలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్లికేషన్ల సర్వే అన్ని జిల్లాల్లో పూర్తి కాగా గ్రేటర్లో సుమారు 70% పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇందిరమ్మ ఇళ్లు తీసుకున్న వారికి సాయం చేసేందుకు రెడీ అవుతోంది. గతంలో సొంత నిధులతో ఇళ్లు పూర్తి చేసుకున్న వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది అర్హులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో విడుదల చేసిన నిధులను పరిశీలించి గత ప్రభుత్వం ఎంత అమౌంట్ ఇచ్చింది, ఇంటి నిర్మాణంలో బేస్మెంట్ సగం ఇళ్లు, స్లాబ్ వంటి దశల్లో ఏ దశ వరకు సాయం చేసింది, ఏ దశ నుంచి సొంత నగదు ఖర్చు పెట్టారన్న వివరాలను హౌసింగ్ డిపార్ట్మెంట్ సేకరించింది. మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ప్రభుత్వం రోజుకో నిర్ణయం తెరపైకి తీసుకురావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లు వస్తాయో రావోనని టెన్షన్ పడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.